హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్డీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో మొక్కజొన్నలతో గారెలు ఉడకబెట్టడం లాంటివి కాకుండా వెరైటీగా మొక్కజొన్నలతో పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ పకోడీ చాలా రుచిగా, తిన్నా కొద్దీ తినాలనిపించేలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసేయండి. నేను ఇక్కడ 4 మొక్కజొన్న కంకులతో పకోడీని ప్రిపేర్ చేస్తున్నానండి. మొక్కజొన్న కంకులకు పైన ఈ విధంగా తీసేసి ఒలిచే పని లేకుండా చాక్తో వీడియోలో చూపిన విధంగా కట్ చేయండి. ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకు తొందరగా అయిపోతాయి. కార్న్స్ కూడా చాలా చక్కగా ఊడి వస్తాయి. నేను ఇక్కడ లేత మొక్కజొన్న కంకులను తీసుకున్నానండి. లేత మొక్కజొన్న కంకులు అయితే మనకు ఈ పకోడీ అనేది చాలా చక్కగా వస్తుంది. ముదురు మొక్కజొన్నలతో ప్రిపేర్ చేసుకుంటే కొద్దిగా మనకు గట్టిగా అనిపిస్తాయి. మీరు కూడా లేత మొక్కజొన్నలతోనే ప్రిపేర్ చేసి చూడండి. ఎంత చక్కగా గింజలు ఊడి వచ్చాయో. ఈ విధంగా మొత్తం మొక్కజొన్న గింజలను ఒక బౌల్లోకి తీసుకొని ఒక గుప్పడి కరివేపాకును చుంచి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. ఒక 5-6 పచ్చిమిర్చీలను, ఒక పొట్టు తీసిన వెల్లుల్లిపాయను, 1 స్పూన్ జీలకర్రను వేసుకొని మెత్తగా వీడియోలో చూపిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిర్చి వెల్లుల్లి పేస్ట్ని అదేవిధంగా 3 స్పూన్స్ శనగపిండిని వేసుకోవాలి. ఈ విధంగా శనగపిండిని వేసుకోవడం వల్ల మనకు కార్న్స్ అనేవి పకోడీ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి ఎక్కువ యూజ్ చేసాము కాబట్టి కారం కొద్దిగా తగ్గించి వేసుకోండి. శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఈ విధంగా చుంచి వేసుకోండి. వీడియోలో చూపిన విధంగా ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసే విధంగా చక్కగా కలుపుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా ముద్దగా రౌండ్స్గా బాల్లా చేసుకోవాలి. మీకు ఈ విధంగా ముద్దగా కాకపోతే కొద్దిగా శనగపిండి లేదా బియ్యపిండి వేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా ముద్దలుగా చేసుకున్న మొక్కజొన్నలను ఒక్కొక్కటిగా వేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక మరొక సైడ్కి తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. అప్పుడే మనకు మొక్కజొన్న పకోడీ అనేది చాలా చక్కగా వస్తాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా టేస్టీగా మొక్కజొన్న పకోడీ తయారైపోయింది. చూడండి, లోపల కూడా ఎంత చక్కగా ఫ్రై అయిందో. మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట బెల్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.